Hello guys, welcome to my channel. Miss Mom na పేరు శాలిని సిగ్దా aka సింగిల్ మదర్ బై చాయిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 3 క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వబోతున్నాను. నంబర్ 1, సింగిల్ మదర్ బై చాయిస్ అసలు ఇండియాలో లీగల్లా కాదా? నంబర్ 2, బర్త్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం లేదా ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా? ఎందుకంటే ఫాదర్ నేమ్ ఈజ్ మ్యాండటరీ. సో ఆ సిచ్యువేషన్ని నేను ఎలా డీల్ చేశాను? అండ్ థర్డ్, ఇలా సింగిల్ మదర్ బై చాయిస్ ఉన్నందువల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా లేదా? అండ్ ఫైనల్ వచ్చేసి కొంచెం నేను నా పర్సనల్ ఒపీనియన్ వచ్చి షేర్ చేస్తాను. సో లెట్ స్టార్ట్. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, అసలు సింగిల్ మదర్ బై చాయిస్ మన ఇండియాలో లీగలా కాదా? సో ద ఆన్సర్ ఈస్ ఎస్. సో ఫ్రెండ్స్, 2021లో సుప్రీం కోర్టు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అనే ఒక బిల్లు పాస్ చేసింది. సో ఈ బిల్ వచ్చేసి సింగిల్ ఉమెన్, ఫర్ ఎగ్జాంపుల్ విడో, డివోర్స్డ్, సింగిల్ మదర్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ కూడా ఐవీఎఫ్ అండ్ ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ తీసుకునే హక్కు ఇస్తుంది. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అటైతే నువ్వు బర్త్ సర్టిఫికేట్ని ఎలా మేనేజ్ చేసావు? సో ఫ్రెండ్స్, సింగిల్ మదర్ డోంట్ హ్యావ్ టు డిస్క్లోజ్ ద ఫాదర్స్ నేమ్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, నన్నే తీసుకోండి. ఐ హ్యావ్ కన్సీవ్డ్ అ బేబీ త్రూ అనానమస్ స్పర్మ్ డోనర్. సో ఈ కేసులో వచ్చేసి టు ప్రొటెక్ట్ ద స్పర్మ్ డోనర్స్ కాన్ఫిడెన్షియాలిటీ, ఐ డోంట్ హ్యావ్ టు మెన్షన్ హిజ్ నేమ్. ఇంకా చెప్పాలంటే హాస్పిటల్లో నేను యాక్చువల్లీ బర్త్ సర్టిఫికేట్ కోసం లైక్ హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళకి డీటెయిల్స్ ఫిల్ చేసి ఇవ్వాలి కదా, నేను ఫాదర్ నేమ్ దగ్గర వచ్చేసి బ్లాంక్ చేశాను. వాళ్ళకి ఏమంటే గైస్, రెగ్యులర్ కేసెస్ చూసి చూసి లైక్ ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ మెన్షన్ చేసి చేసి హఠాత్తుగా నేను బ్లాంక్ చేసేటప్పటికి దే వర్ సో కన్ఫ్యూజ్డ్. ఆఖరికి ఇది లీగల్లా కాదా ఈవెన్ వాళ్ళకు కూడా తెలియదు. ఇట్ ఈస్ లీగల్, ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ లీగల్. సో నేను వాళ్ళకి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వాట్ దే డిడ్ ద మిస్టేక్ వాజ్, ఫాదర్ ప్లేస్లో మా ఫాదర్ పేరు రాసేసారు. ఏం కాదులేమా ఏం కాదులేమా అనుకుని చెప్పి ఐ వాజ్ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. ఆ ప్లేస్ బ్లాంక్గా ఉండాలి, ఎందుకంటే ఇట్ విల్ క్రియేట్ లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఐ డోంట్ వాంట్ దిస్, ప్లీజ్ కీప్ ఇట్ బ్లాంక్. బ్లాంక్ పెట్టారు. అండ్ యాక్చువల్ ప్రొసీజర్ ఏమంటే జస్ట్ లైక్ ఎనీ అదర్ ఫ్యామిలీ ఐ హ్యావ్ టు గో అండ్ అప్లై ఫర్ ఇట్. అప్లికేషన్ రాసిచ్చాము. యూజువలీ అయితే కొన్ని గంటల తర్వాతే మనకు ఇచ్చేస్తారు. బట్ వాళ్ళు ఏం చేశారంటే, సిజేరియన్ కదా, ఐ వాజ్ జస్ట్ అట్ హోమ్. 45 డేస్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. సో మా మదరే డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళారు, ఇచ్చేస్తామని చెప్పారు. ఎందుకంటే మేము ముందే కనుక్కొనే వచ్చాము. బట్ సడన్గా ఈ సినారియో చూసిన తర్వాత వాళ్ళు అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్ మళ్ళీ నన్ను పిలిచారు. సో నేను వెళ్ళాను, అక్కడ ఆర్ఎంఓతో మాట్లాడాము. అంటిల్ హీ కేమ్ అండ్ ఫోర్స్ దెమ్, ఇలాగ మీరు ఆపకూడదు, తల్లి కానీ ఇలాంటి సినారియోలో ఫాదర్ నేమ్ బ్లాంక్ పెట్టమని అడిగితే మీరు పెట్టాలి, నో క్వశ్చన్ ఆస్క్డ్. అసలు క్వశ్చన్నే అడగకూడదు, మీరు బ్లాంక్ పెట్టేయాలి, ఇట్ ఈజ్ లీగల్ అని ఆయన ఎప్పుడైతే చెప్పారో అప్పుడు వాళ్ళకు అర్థమయ్యి మాకు బర్త్ సర్టిఫికేట్ ఆఫ్టర్ 1 or 2 అవర్స్లోనే ఇచ్చేశారు. అప్పటి వరకు ఆయన మమ్మల్ని రెస్పెక్ట్ఫుల్లీ ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడుకున్నాము. లైక్ మీకు డిఫికల్టీ వచ్చినా యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, డోంట్ మైండ్ ఎనీథింగ్, జస్ట్ బీ స్ట్రాంగ్ నన్న అనేసి చాలా చాలా ప్రేమగా మాట్లాడారు. I want to add one more point, friends. Not only birth certificate, but also in Aadhaar card, ration card, and passport. వాటిలలో కూడా ఫాదర్ నేమ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. అక్కడ మదర్ నేమ్ కూడా ఇనఫ్, చాలు, మదర్ నేమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆ సర్టిఫికేట్ కానీ గవర్నమెంట్ ఐడీస్ కానీ వాడు తీసుకోవచ్చు.
లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అసలు ఈ సింగిల్ మదర్ బై చాయిస్ అవ్వడం వల్ల ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఆన్సర్ ఇస్ ఐ డోంట్ థింక్ సో. ఐ మీన్ I don't know. If you know something that I don't know, please let me know in the comment section. Because నాకు just like any other pregnant woman, ఇది ఈ బెనిఫిట్ వచ్చి నేను పొందాను. ప్రధానమంత్రి మాతృవందన యోజన. అది ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. సో నాకు కూడా చేసింది. బట్ ఇనిషియల్ స్టేజ్లో ఈవెన్ దే వర్ కన్ఫ్యూజ్డ్. లైక్ మీరు ప్రాపర్ సింగిల్ మదర్ కదా, సో మీకు ఇది వస్తుందా రాదా అని వాళ్ళకి డౌట్గా ఉన్నింది. బట్ ట్రై చేసిన తర్వాత ఐ గాట్ దట్ బెనిఫిట్. అందులో వచ్చేసి మనకు రేషన్ ఇస్తారు, మిల్క్ ప్రొవైడ్ చేస్తారు, మంత్లీ చెకప్ ఉంటుంది, అండ్ hospital visits, so everything I got. It was really nice. సో ప్రతి బెనిఫిట్స్ వచ్చేసి నేను పొందాను ఆ స్కీమ్లో. సో దాట్స్ ఇట్ గైస్. ఈ 3 క్వశ్చన్స్ చాలాసార్లు నన్ను అడిగారు. సో ఐ థింక్ ఐ హ్యావ్ క్లియర్డ్. ఈవెన్ అంత డెప్త్లో నేను కూడా లైక్ ఎక్కువ రీసెర్చ్ చేయలేదు. సో మెయిన్ పాయింట్స్ వరకే నేను చూసుకున్నాను, అవే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యాక్చువల్లీ నాకు చాలా డిఎమ్స్ అండ్ చాలా ఇన్స్టాగ్రామ్ కాల్స్ ఆన్ డైలీ బేసిస్ అనమాట. లైక్ రిగార్డింగ్ దిస్, లైక్ దే వాంట్ టు బికమ్ అ సింగిల్ మదర్ బై చాయిస్ ఆర్ దే ఆర్ థింకింగ్ టు బికమ్ అ సింగిల్ మదర్ బై చాయిస్. అంటే గైస్, వాళ్ళకి నేను చెప్పాలనుకునేది ఒకటే. గైస్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్. మీకు సింగిల్ మదర్ బై చాయిస్ అవ్వాలనే థాట్ వస్తుందంటే థింక్ వన్స్, ట్వైస్, 1000 టైమ్ బిఫోర్ యూ గో ఫర్ ఇట్. ఓకే? ఎందుకంటే చాలా చాలా ఇష్యూస్ వస్తాయి. అంటే నంబర్ 1 ఒకటి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఐఎమ్ టెలింగ్ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. వాళ్ళని నో అని మీరు కానీ చేయాలనుకున్నారంటే, ఆల్రెడీ సింగిల్ మదర్ బై చాయిస్ ఉండడం ఒక లెవెల్లో హార్డ్ లైఫ్. అది కాస్త ఇంకో 10 టైమ్స్ ఎక్కువైపోతుంది. సో దాట్స్ కంప్లీట్లీ డిజాస్టర్. మిమ్మల్ని మెంటలీ, ఫిజికలీ మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో సెకండ్, సొసైటీ మిమ్మల్ని చాలా అంటే చాలా టార్చర్ చేస్తుంది. సో మీలో ఒక 0.1% డౌట్ ఉన్నా కూడా సింగిల్ మదర్ బై చాయిస్ అస్సలు కన్సిడర్ చెయ్యొద్దండి. మీరు పక్కా 100% ష్యూర్ అయ్యి, ఎస్ నేను డీల్ చేయగలుగుతాను, నేను మెంటలీ స్ట్రాంగ్, నేను భరిస్తాను, నేను నా బేబీని కూడా వీటి నుంచి ప్రొటెక్ట్ చేస్తాను, నా బేబీని కూడా నేను నాలాగే స్ట్రాంగ్ చేస్తాను అని కాన్ఫిడెన్స్ మీకు లేకపోతే జస్ట్ డోంట్ గో ఫర్ ఇట్. ట్రస్ట్ మీ. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం వచ్చేసి లైక్ హేట్ లైట్ వచ్చేసి నా పైన కొంచెం ఫోకస్ అవుతా ఉంది. లైక్ నాది ఆ జర్నీ వీడియో ఉంది కదా, 70+ వ్యూస్ వచ్చింది కదా. సో అందులో ఈ మధ్య కొంచెం వస్తూ ఉన్నారు కొంచెం హార్ష్గా మాటలు, వర్డ్స్ కొంచెం చండాలంగా యూజ్ చేయడము, లేదా వెటకారంగా మాట్లాడడము, చాలా చీప్గా మాట్లాడడము, అలాంటివి చాలా వస్తాయి. సో వాటన్నిటికీ మీరు మెంటలీ ప్రిపేర్ అవ్వాలా. ఓకే? మీరు సోషల్ మీడియాలో ఉన్నా లేకపోయినా, సొసైటీ విల్ డూ దర్ బెస్ట్ టు మేక్ యువర్ లైఫ్ అ లివింగ్ హెల్. సో మీలో అందుకే చెప్తున్నాను, 0.1% డౌట్ ఉన్నా కూడా డోంట్ గో ఫర్ ఇట్. మీరు 100% పక్కాగా ఉన్నారా, దెన్ ఓన్లీ థింక్ టు కన్సిడర్ ఇట్. ఓకే? సో ఐ హోప్ ఐ హ్యావ్ క్లియర్డ్ దీస్ 3 questions. ఓకే? డోంట్ థింక్ లైక్ ఐఎమ్ ట్రయింగ్ టు డిస్కరేజ్ యూ ఆర్ మిమ్మల్ని డౌన్ చేస్తున్నాను, నువ్వేమో బాగా అయిపోయావు, మిగతా వాళ్ళని అట్ట అంటున్నావు. నో. ఈ 1.5 ఇయర్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇఫ్ యు ఆర్ థింకింగ్
థింక్ ట్వైస్ కాదు, 1000 times బిఫోర్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు కన్సిడర్ దిస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ అ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.